हाई फ्रेंड्स वेलकम टू होम क्रिएशन ना चैनल नी మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం ఈ వీడియోలో టూ కట్ బ్యాంగిల్స్ డిజైన్ ఎలా చేసుకోవాలని చూద్దాం వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడైతే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఫస్ట్ బ్యాంగిల్ కి థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోవాలి వ్రాపింగ్ ఎలాగో నేను లాంగ్ వీడియో చేశాను ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ ఐ బటన్ లో ఇస్తాను వెళ్ళి చూడండి వీడియోలో లెంత్ అయిపోతుందని చూపించట్లేదు ఇప్పుడు ఒక బ్యాంగిల్ లో మనకి 4 ఈక్వల్ పార్ట్స్ కావాలనుకుంటే ఈ చార్ట్ అనేది కంపల్సరీగా యూజ్ అవుతది ఈ చార్ట్ ఎలా చేసుకోవాలనేది నేను లాంగ్ వీడియో చేశాను ఆ లింక్ కూడా నేను ఐ బటన్ లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను వెళ్ళి చూడండి వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో చూడండి మనం బ్యాంగిల్ అనేది ఈ చార్ట్ లో పెట్టుకొని ఒక బ్యాంగిల్ లో నేను 4 పార్ట్స్ తీసుకుంటున్నాను ఒక బ్యాంగిల్ లో 4 పార్ట్స్ మనం రాండమ్ గా పెట్టేసుకుంటే ఒక బ్యాంగిల్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు అలా మనకి 2 బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్ 6 బ్యాంగిల్స్ అలా చేసుకోవాలంటే అన్ని బ్యాంగిల్స్ కి ఈక్వల్ గా రావాలనుకుంటే ఈ చార్ట్ కంపల్సరీగా అవసరం పడుతుంది చూడండి బ్యాంగిల్ లో 4 పార్ట్స్ అనేది చార్ట్ బేస్ తో నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను గమ్ అప్లై చేసుకున్నాను తర్వాత కుందన్స్ అనేవి తీసుకుంటున్నాను చూడండి స్క్వేర్ షేప్ పింక్ కలర్ స్క్వేర్ కుందన్స్ తీసుకుంటున్నాను అండ్ 3 mm గ్లాసీ వైట్ కుందన్స్ అనేవి తీసుకున్నాను ఇప్పుడు మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ గమ్ అప్లై చేసుకొని ఈ 3 mm రౌండ్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను స్టిక్ చేస్తున్నాను కదా ఆ విధంగా స్టిక్ చేసుకోవాలి 3 కుందన్స్ పెట్టాను మళ్ళీ మిడిల్ లో స్క్వేర్ కుందన్ పింక్ కలర్ స్క్వేర్ కుందన్ అనేది పెడుతున్నాను చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి తర్వాత రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ కింద మొత్తం స్క్వేర్ టైప్ లో మనము ఈ 3 mm కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను గమ్ అప్లై చేసేస్తున్నాను అక్కడ మళ్ళీ ఇంకొక ఆపోజిట్ సైడ్ లో అండ్ సైడ్ కి మొత్తం ఇప్పుడు నేను చూపిస్తున్న గమ్ అప్లై చేశాను కదా ఆ ప్లేసెస్ లో అంతా కూడా మనం 3 mm కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి ఈ విధంగా మనం 4 పార్ట్స్ ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ ప్లేసెస్ లో మొత్తం ఇవి పెట్టేసుకోవాలి అప్పుడు మనకి కడా బ్యాంగిల్ టైప్ లో అయిపోతుంది ఈ బ్యాంగిల్స్ నాకు మీరు బ్యాంగిల్స్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కైనా మెసేజ్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి విత్ రీజనబుల్ ప్రైజెస్ కే చేయడం జరుగుతుంది మీకు నచ్చినట్టు సైజెస్ గానీ కలర్స్ గానీ డిజైన్స్ గానీ అన్ని కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే ఆర్డర్ చేసుకోండి చూడండి నేను ఇట్లా పెట్టాను కదా మొత్తము అలాగే మనకి 4 పార్ట్స్ లో కూడా సేమ్ అలాగే పెట్టేసుకోవాలి చూడండి పెట్టేసిన తర్వాత ఈ విధంగా ఉంది బ్యాంగిల్ అంతా కూడా ఇలాగా మనం 2 బ్యాంగిల్స్ నేను 2 బ్యాంగిల్స్ చేస్తున్నాను సో ఇలాగా 4 పార్ట్స్ అనేవి 2 బ్యాంగిల్స్ చేసేసుకోవాలి నా ఛానల్లో చాలా బ్యాంగిల్ వీడియోస్ అనేవి ఉన్నాయి ఫర్దర్ గా ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి సో ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి అప్పుడు మీరు అనేది మేక్ చేసుకోగలుగుతారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి చూడండి ఇప్పుడు కడా బ్యాంగిల్ లాగా మనము 4 పార్ట్స్ లో పెట్టేసాం కదా ఆ తర్వాత మళ్ళీ స్క్వేర్ పింక్ కలర్ స్క్వేర్ కుందన్స్ తీసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసేసుకొని అక్కడ కుందన్స్ అనేవి మనం స్టిక్ చేసేసుకోవాలి వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడైతే మీకు క్లియర్ గా అర్థమవుతుంది హాఫ్ చూసి వెళ్ళిపోతే ఏంటంటే మీకు అంత క్లియర్ గా అర్థం అవ్వదు ఇవేంటంటే చూడడమే కాదండి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు కంపల్సరీగా బ్యాంగిల్స్ అనేవి మేక్ చేసుకోగలుగుతారు సో ప్రాక్టీస్ చేయండి ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను పక్కాగా మీకు రిప్లై ఇస్తాను లేదంటే నెక్స్ట్ వీడియోస్ లో మీ డౌట్ అనేది క్లియర్ చేస్తాను చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పక్కన స్క్వేర్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం 4 పార్ట్స్ పెట్టాం కదా ఆ 4 పార్ట్స్ గ్యాప్స్ మధ్యలో ఈ స్క్వేర్ కుందన్స్ అనేవి దగ్గరగా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అలా బ్యాంగిల్ అంతా వేసుకుంటే మనకి ఫైనల్ లుక్ అనేది అయిపోతుంది మీరు ఈ కలర్సే తీసుకోవాలని లేదండి మీకు ఏ కలర్స్ కావాలనుకుంటే ఆ కలర్స్ తీసుకోవచ్చు నా ఛానల్లో చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయి ఒకసారి చూడండి మీకు 100% నచ్చుతాయి ఇంకా ఇలానే మీరు సపోర్ట్ అనేది ఇస్తే నేను ఇంకా జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ కూడా చేస్తాను సో నాకు మీ సపోర్ట్ అనేది కావాలి సో సపోర్ట్ అనేది చేయండి ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే బ్యాంగిల్సే కాదండి శారీ పిన్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ అలా ఏదైనా మీరు ఆర్డర్ అనేది చేసుకోండి విత్ రీజనబుల్ ప్రైజెస్ కి మాత్రమే చేయడం జరుగుతుంది సో ఆర్డర్ అనేది చేసుకోండి చూడండి ఇలా మొత్తం నేను స్క్వేర్ కుందన్స్ అనేవి దగ్గరగా స్టిక్ చేసేస్తున్నాను చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నా ఛానల్లో మీషో హాల్స్ ఉన్నాయి అండ్ మగ్గం వర్క్ డిజైన్స్ నార్మల్ నీళ్ళతో ఎలా వేసుకోవాలనేది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయి ఆ వీడియో లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ వీడియోస్ కూడా చూడండి అప్పుడు మీరు మీ బ్లౌజెస్ కి డిజైన్స్ కూడా చేసుకోవచ్చు సో ఆ వీడియోస్ కూడా చూడండి ఇప్పుడు స్క్వేర్ కుందన్స్ అన్నీ కూడా నేను
మొత్తం స్టిక్ చేసేస్తున్నాను. ఇవి సింగిల్గా వేసుకున్న బ్యాంగిల్స్ బాగుంటాయి, లేదంటే ఏదైనా బ్రైడల్ బ్యాంగిల్స్లో యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి. మీకు ఇంకా ఎలాంటి మోడల్స్ అయినా వీడియోస్ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఈ మోడల్ వీడియో చేయండి అని, ఈ డిజైన్ వీడియో చేయండి అని. నేను కంపల్సరీగా వీడియోస్ అనేవి చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే నాకు వాట్సాప్ నెంబర్కైనా మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్లో బ్యాంగిల్స్ కాస్ట్ అన్నీ కూడా నేను పెట్టాను. ఒకవేళ మీకు కాస్ట్ తెలుసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి కాస్ట్ అనేది చూడండి, ఫాలో కూడా చేయండి. చూడండి, ఫైనల్గా కడా బ్యాంగిల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఏ కలర్లో అయినా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి. ఫైనల్ లుక్ కడా బ్యాంగిల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సేమ్ పింక్ కలర్ కడా బ్యాంగిల్స్ లాగే నాకు గ్రీన్ కలర్ కూడా ఆర్డర్ వచ్చాయి. చూడండి, ఇప్పుడు గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ చూసారు కదా. నేను ఆర్డర్ ఎలా కంప్లీట్ చేశాను, ఎలా కొరియర్ చేశాను అన్నీ కూడా ఫర్దర్గా వీడియోస్ అనేది వస్తాయి. సో చూడండి వీడియోస్ అన్నీ కూడా. చూడండి, బ్రైడల్ బ్యాంగిల్స్లో ఈ పింక్ కలర్ కడా బ్యాంగిల్స్ యాడ్ చేశాను. ఈ బ్రైడల్ బ్యాంగిల్స్లో చూసిన అన్ని బ్యాంగిల్స్ కూడా నేను వీడియోస్ అనేవి చేశాను, ఎలా మేక్ చేసుకోవాలని. అవన్నీ కూడా ఒకసారి వీడియోస్ చూడండి.